హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం కాస్త వెరైటీగా రియూజబుల్ ఐడియా కాకుండా స్టిచ్చింగ్ ఐడియా అనేది చూపిస్తాను. సో మరి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ నేరో ప్యాంట్ కానీ, సిగరెట్ ప్యాంట్ కానీ, స్ట్రైట్ ప్యాంట్ కానీ అంటారు. సో మరి ఈ ప్యాంట్స్ ఇప్పుడు సైడ్ కట్స్తో వస్తాయి కదండి, అవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మరి అటువంటి ప్యాంట్ మీకు సులువుగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బిగినర్స్కి అయితే చాలా సులువుగా ఉంటుందండి. సో మరి మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. సో ముందుగా మనం అండి 2 మీటర్స్ క్లాత్ తీసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. సో మరి ఆ ఓపెన్స్ ఉన్న దగ్గర నుంచి ఫస్ట్ మనం మార్జిన్కి 2 ఇంచెస్ అనేది తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇది మనకి వేస్ట్ బ్యాండ్కి యూజ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ప్యాంట్ ఎంత లెంగ్త్ కావాలంటే ఆ లెంగ్త్ మనం ఈ వేస్ట్ బ్యాండ్ లైన్ కింద నుంచి మనం కిందకి డ్రా చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 36 ఇంచెస్ లెంగ్త్ ప్యాంట్ కావాలి. సో మనం 36 ఇంచెస్ లెంగ్త్ ప్లస్ 1.5 లెంగ్త్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. కింద ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, సో అక్కడ మనం మడుచుకునే దానికోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హిప్ మెజర్మెంట్ అనేది చూద్దాం. ఇక్కడైతే అండి హిప్ 37 మెజర్మెంట్ ఉంది. సో 37ని మనం 4తో డివైడ్ చేసి 4 భాగాలు డివైడ్ చేస్తాం కదండి, అందులో ఒక భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 37 అంటే మనకి 9.25 ఇంచెస్ అనేది వస్తుందండి. ఆ 9.25 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో ఎందుకంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి లూజింగ్ అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాస్త వేస్ట్ బ్యాండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 2.5 వరకు కూడా తీసుకోవచ్చు అండి. సో 2.5 కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నార్మల్ వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి 11.25 అనేది వచ్చేస్తుంది కదండి. సేమ్ అదే మెజర్మెంట్తో మనం కిందకు కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కింద మార్క్ చేసుకున్నాక అక్కడ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు మనం చూసామంటే పైన లైను ఎంత ఉందంటే ఏ సైజ్ అయినా అండి, పైన మనం ఎంత మెజర్మెంట్ అనేది తీసుకున్నామో అదే మెజర్మెంట్ మనం డౌన్కి తీసుకోవాలి. సో ఈ విధంగా డౌన్ తీసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఇక డ్రా చేసుకున్నాక మనం ఇప్పుడు డౌన్ కింద పాయింట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి మనం ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, సేమ్ పైన మెజర్మెంటే కింద నేను చూపిస్తున్నాను. చాలా సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నా కదా, అది కూడా ఇప్పుడు చేసుకుందాం. సో 2.5 ఇంచ్కి మార్క్ చేశాక ఇప్పుడు మనం టోటల్ ఎంత ఉందని చూద్దాం. పైనుంచి ఒక 11.25, కింద ఒక 2.5 ఉంది కదండి, టోటల్ అరౌండ్ 13.75 ఉంది. సో ఇక్కడ నేను అరౌండ్ 14 అనుకోండి. సో 14కి మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాక ఇప్పుడు అది 14 ఇంచెస్ అనుకోండి అప్రాక్సిమేట్. దానికి మనం ఎగ్జాక్ట్గా సెంటర్ ఎక్కడ ఉందని చూసి మనం ఆ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ అంటే మనకి 7 వస్తుంది కదండి. సో 7 దగ్గర నేను సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకున్నాక సో అదే సెంటర్ పాయింట్ మనం కింద లూజ్ దగ్గర యూజ్ చేస్తాం. అందుకే మనం సెంటర్ అనేది ముందు మనం కనిపెట్టుకోవాలి, ఎంత వస్తుంది అనేది మార్క్ చేసి పెట్టుకోవాలి. సో సేమ్ మెజర్మెంట్ మనం ఇప్పుడు కింద వెళ్ళి అక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుందాం. సో మీరు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మీ కమెంట్స్ ఇవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో అడగచ్చండి, నేను మీకు వెంటనే ఆన్సర్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు 7 ఇంచెస్ చెప్పాను కదండి, అదే 7 ఇంచెస్ మనం కింద కూడా లెగ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా సెంటర్ పాయింట్. ఇప్పుడు ఆ 7 ఇంచెస్ దగ్గర ఆ 7 ఇంచెస్ నుంచి ఎక్కడైతే మనం 7 ఇంచెస్ మార్క్ చేసామో ఇప్పుడు ఆ లెగ్ లూజ్ అనేది 12 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో 12 ఇంచెస్ అంటే హాఫ్ అంటే 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ అంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ పెట్టుకుంటాం. ఆ విధంగా పెట్టుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి అటు ఇటు తీసుకోవాలి. ఇప్పుడు మనం పైన నుంచి ఆ కింద హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాం కదండి, అక్కడ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి మనం ఈ లైన్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లెగ్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు. సో పైనుంచి ఆ కింద మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మనం స్ట్రైట్ లైన్కి ఇలా స్ట్రైట్గా అనేది గీసుకుంటాం. సో ఇప్పుడు మనం క్రాస్ దగ్గర మనం షేప్ అనేది ఇవ్వాలి కదా, సో ఇక్కడ 1.5 తీసుకొని మనం షేప్ అనేది ఇచ్చేసామండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవడానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. సో బ్యాక్ పార్ట్లో కొంచెం మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. అదేంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇదే చాలా మెయిన్ అండి, చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ముందుగా మళ్ళీ మనం 2 ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. మనం బ్యాక్ పార్ట్ కోసం కూడా పైన 2 ఇంచెస్ తీసుకొని
ఆ 2 ఇంచెస్ కింద నుంచి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినది అలానే పెట్టుకొని మనం చుట్టూరి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో బిగినర్స్ అయితే అండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఎగ్జాక్ట్‌గా ఈ ట్రెండీలో ఉన్న ఈ స్ట్రెయిట్ ప్యాంట్ అనేది మీరు కూడా చాలా సులువుగా కుట్టుకోవచ్చండి. సో అందుకే మీకోసం క్లియర్‌గా నేను మెజర్‌మెంట్స్‌తో సహా బాగా చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాం కదండి. ఇక పూర్తిగా మార్కింగ్ చేశాక మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్‌లో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మార్కింగ్ అప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాక ఆ క్రాచ్ ఉంది కదండి, అక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇదైతే కంపల్సరీగా ఎవరికైనా తీసుకోవాలండి. సో 2.5 వరకు కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ సైజ్ ప్యాంట్ కాబట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఆ షేప్ వస్తుంది కదండి, అక్కడ కూడా మొత్తం 2 ఇంచెస్ తీసుకొని మనం ఆ క్రాచ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో అక్కడ మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక అలానే ఆర్క్ షేప్ లాగా అక్కడ కూడా 2 ఇంచెస్తో మనం పైకి మనం మార్జిన్ పెట్టాం కదా, అండ్ అక్కడ వరకు మనం జాయింట్ అనేది చేసుకొని ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో అదే 2 ఇంచెస్ నుంచి డౌన్కి అలానే ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకొని అక్కడ కూడా గీసుకోవాలి. సో ఇక ఆ తర్వాత అండి పైన మనం వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ ఎండ్ ఏమో ఆ స్టార్టింగ్ నుంచి ఇలా ఎండ్కి స్లాంట్గా లైన్ అనేది గీసుకొని జాయింట్ చేసుకోవాలండి. అంటే అటుపక్క 2 ఇంచెస్ మార్జిన్ పైకి ఉంటుంది, ఇక ఇటుపక్క వచ్చి నార్మల్గా ఉంటుంది, అది జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పార్ట్కి వెళ్దాం. ముందుగా మనం ఫ్రంట్కి బ్యాక్కి ఈ షేప్స్ ఉంటాయి కదండి క్రాచ్, అక్కడ మనం రెండింటిని స్టిచ్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ ఈ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎవరైనా సరే ఫస్ట్ ఈ పార్టే స్టిచ్ చేసుకోవాలి. సో 2 పార్ట్స్ని మనం ఫ్రంట్ బ్యాక్ రెండింటికి ఈ విధంగా ఈ షేప్ దగ్గర పైనుంచి కింద వరకు ఆ క్రాచ్ దగ్గర స్టిచ్ అనేది వేసేసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని అటాచ్ చేయాలి. దానికి మనం ఆ బ్యాక్ పార్ట్ పైన మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రాంగ్ సైడ్ని పెట్టేసేయాలండి. అంటే స్టిచ్ ఉన్న సైడ్ మన వైపుకు ఉండాలి, అది బాగా గమనించండి. మన వైపుకు పెట్టుకొని ఆ తర్వాత అక్కడ క్రాస్ ఉంటుంది కదండి, ఎగ్జాక్ట్గా అది ఎక్కడుందనేది మనం సెట్ చేసుకొని అక్కడ నుంచి మనం కిందకి 2 లెగ్స్ని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఆ స్టిచ్ వేసుకునే ముందు మనం కింద కట్స్ పెట్టుకోవాలి కదండి, దానికోసం నేను బాటమ్ లూజ్ దగ్గర అంటే లెంగ్త్ ఉంది కదండి, ఆ ఎండ్ పాయింట్ నుంచి పైకి 3 ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఆ మార్కింగ్ వరకు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఫుల్గా వేసుకుంటాం, ఇంకొక సైడ్ కట్ దగ్గర వరకు వేసుకోవాలి. సో ఈ విధంగా 2 పార్ట్స్ని మనం జాయింట్ అయితే చేసేసామండి. డబల్ స్టిచ్ వేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఎక్కడ వరకు అయితే మనం స్టిచ్ చేసామో అక్కడ కింద మనం ఈ విధంగా ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసి సన్నగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో ఫస్ట్ కట్స్ అనేవి స్టిచ్ వేసుకొని దాని తర్వాత కింద మనం ఫోల్డింగ్ చేసుకొని ఆ లెగ్ అనేది కూడా ఫినిష్ చేసుకోవాలండి. కింద పార్ట్ మనం చూస్తున్నారు కదండి, ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ మార్కింగ్ వరకు మనం ఎంత ఉందో అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకి బాటమ్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, కట్స్ కూడా రెడీ అయిపోయి ఇక కింద పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మొత్తం అయిపోతే రెడీ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఉండేది పైన వేస్ట్ బ్యాండ్ అనేది స్టిచ్ చేయాలి. సో వేస్ట్ బ్యాండ్ కోసం మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఫస్ట్ మనం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇక మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మనం ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం ఓపెన్ అనేది వదిలేసుకోవాలి. కానీ పైన పాట మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి మార్జిన్, అందుకే అక్కడ కాస్త లూజ్ వస్తుంది. కాబట్టి మనం చిన్న ఫోల్డింగ్స్ అనేవి వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే వెనకాల మనము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ముందు వెనకాల ఈక్వల్గా లేదు కాబట్టి కొంచెం చిన్ని ఫోల్డింగ్స్ వేసుకొని కుట్టుకున్నాక ఆ ఓపెన్లో ఉంచి మనం ఈ ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ఎలాస్టిక్ అయితే మన హిప్ సైజ్ కాకుండా వేస్ట్ సైజ్ ఉంటుంది కదా, వేస్ట్ సైజ్ 35 అనుకోండి, ఎంత అయితే అంత, దాంట్లో ఉంచి ఒక 3 ఇంచెస్ వరకు మనం మైనస్ చేసుకొని ఎలాస్టిక్ బ్యాండ్ అనేది తీసుకోవచ్చు. ఇది మీరు మీ వేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చండి, ఏ ప్రాబ్లం రాదు. మీకు ఎంత సరిపోతుందంటే అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము 35 - 3 అంటే అండి 32 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 32 ఇంచెస్ని మనము ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ పెట్టాం కదండి, ఆ గ్యాప్లోంచి మనం ఇన్సర్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల మనకి చాలా చక్కగా ఈ ఎలాస్టిక్ అనేది ఫినిషింగ్ కూడా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదండి, మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా మనకి ఈ స్టిచ్చింగ్ అనేది కుదిరిందండి. మరి మీకు కూడా ఈ ట్రెండింగ్లో ఉన్న ప్యాంట్ స్టిచ్ చేసుకోవాలని ఉంది కదా, మరి ఒక్కసారి ఆలస్యం చేయకుండా పూర్తిగా నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోయి తప్పకుండా మీరు కూడా స్టిచ్ చేసేసుకోండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.